హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనము బాబా పాండగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము స్టూడెంట్స్ అండ్ దేర్ జాబ్ కెరీర్ గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు కావతి గారు? నేను చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్ గా ఉన్నాను, ఎక్సలెంట్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, సో ఏంటి ఈ రోజు విశేషాలు? ఈ రోజు టాపిక్ ఆల్రెడీ మనము వీడియోస్ చేసాము, అంటే జాబ్స్ అండ్ స్టూడెంట్స్ కెరియర్ గురించి. ఆల్రెడీ 10th లక్కీ కెరియర్, లక్కీ కెరియర్. సో 10th క్లాస్ రిజల్ట్స్ ఆల్రెడీ రాబోతున్నాయి. సో వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఏ కోర్స్ ఎంచుకోవాలి అనేది మనము డిస్కస్ చేసాము. చాలా కీలకం. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం 15 నుంచి 16, 17 లో వస్తారు కదా అమ్మాయిలు అబ్బాయిలు, కొంచెం తెలిసిలు కన్ఫ్యూజన్ లో కూడా ఉంటారు. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఇంటర్మీడియట్ మంచిగా అర్థం చేసుకున్నారు. పెద్దగా ఇంగ్లీష్ రాదు కానీ ఇంటర్మీడియట్ ని సరిగ్గా చదవకపోతే ఇంటర్మీడియట్ లో ఈడియట్ అయిపోతాం. ఓకేనా? సో అందుకోసమే నేను ఇన్ని వీడియోలు చేస్తున్నాము. నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నా మీకు వీడియోలు ప్రతిరోజు అందిస్తున్నాను. దానికోసం మీరు ఏం చేయాలి? మాకు ఎంకరేజ్మెంట్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి. అందరు స్టూడెంట్స్ దేనికైనా రూపాయలు పెట్టేది ఉందా? ఏ స్టూడెంట్స్ ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుడితే ఏమేమి కోర్సులు తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాము. తర్వాత ప్రముఖుల యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీస్ కూడా నేను ఐడెంటిటీ గురించి ప్రతి దాంట్లో కూడా ఉంటారు. సో ఈసారి కూడా మనకు డేట్లు 7, 16, 25, 8, 13, 26, 9, 18, 27 డేట్ లో పుట్టిన వాళ్ళకి ఒకసారి 3 సిరీస్ చెప్పేస్తున్నా. దానికన్నా ముందు ఒకసారి మనం కోర్సెస్ గురించి చెప్పమంటారా? తప్పకుండా చెప్పండి. ఇంకా మన దగ్గర రింగ్స్ కూడా ఉన్నాయి. సో తాబేలు రింగ్, ఇంకా బొటనవేలు రింగ్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సైజ్ నెంబర్ చెప్పండి. సైజ్ నెంబర్స్ మన దగ్గర ఆఫీస్ లో 13 సైజ్ నుంచి 32 టార్టైజ్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. తాబేలు ఉంగరాలు ఉన్నాయి. 13 నంబర్ నుంచి 32 అంటే 13 నంబర్ నుంచి 32 నంబర్ వరకు ఉన్నాయి. ఇంకా థమ్ రింగ్ సైజెస్ బొటనవేల్ రింగ్ 11 నుంచి 32 వరకు ఉన్నాయి. అన్ని సైజ్ లేదు, మిగతా అన్ని సైజ్ టార్టైజ్ మిగతా అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆఫీస్ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. కొరియర్ సర్వీస్ మాత్రం మీ మిత్రులు కానీ ఎవరైనా సైజుని మీరు వాట్సాప్ లో పంపించేసి ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా గూగుల్ మ్యాప్ లో కపిల మార్చి కొడితే అయిపోతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు. ఆఫీస్ టైమింగ్స్ కూడా అంతే. మీరు మార్నింగ్ 10 o'clock నుంచి అంటే 10 గంటల నుంచి 5 గంటలకు మాత్రమే కాల్ చేయాలి. దాని తర్వాత వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయండి, మేము రిప్లై ఇస్తాం డెఫినెట్ గా. నెక్స్ట్ ఇంకా న్యూమరాలజీ కోర్సెస్ కూడా మనకు సార్ ఎవ్రీ మంత్ ఆఫర్ చేస్తారు. దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ కి, అది ఎన్ఆర్ఐస్ కి 1,99,999. డెఫినెట్ గా జాయిన్ అవుతారు. మీరు కార్పొరేట్ కాలేజీలలో శ్రీ చైతన్య, నారాయణ కోచింగ్లో మీ పిల్లలకి ఇంటర్మీడియట్ కి 3 లక్షలు కడతారు. ఆడు ఇంకా డాక్టర్ అయ్యేది లేదు, పేషెంట్ అయ్యేది లేదు. మా దగ్గర బోల్డ్ మంది, దాదాపుగా 30-40 మంది అడ్మిషన్ అయ్యారు ఈ ఫీజు తోటే. మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. అమ్మో పెద్ద ఫీజా? ఈ పిల్లలకు 1 year కి దాదాపుగా అంతకన్నా ఎక్కువ. భారతదేశంలో నీట్ ఎగ్జామ్ దాదాపుగా 16 లక్షల మంది రాశారు. లాస్ట్ ఇయర్ 20 లక్షల మంది రాశారు. వాళ్ళందరూ దాదాపుగా సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు పెడతారు. ఎందుకోసం? ఒక డాక్టర్ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటున్నాం? 1 కోటి నుంచి 5 కోట్ల దాకా అవుతుంది. మరి తీరా లాస్ట్ కి ఆయన డాక్టర్ అయిన తర్వాత మంత్లీ ఎంత సంపాదిస్తారు అనుకున్నారు? ఎంత బాగా పెద్ద సర్జరీ అయినా దాదాపు ఒక 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు సంపాదిస్తారు కదా నెలకు. కానీ మేము లాస్ట్ 2 years దాకే 1 నెలలోనే 1 కోటి రూపాయలు సంపాదించాం. ఇంకా సంపాదిస్తూనే ఉంటాం. నేను ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి, నేను పొలిటికల్ దేనికి. మరి అర్థం చేసుకోండి, ఒక MBBS డాక్టర్ నుంచి MS డాక్టర్ అయిపోయి ఆయన కాబట్టి 20 సంవత్సరాలు పడుతుంది. కానీ మీరు న్యూమరాలజీ కోసం నేర్చుకుంటే 3 నెలలు 6 నెలలు అసలు సంవత్సరం తిరిగేలోకే 2 కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు కదా. సో అట్లాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఈ ఫీజు ఇంకా చాలా తక్కువ. వాస్తవంగా మీరు మీ పిల్లలకి పెట్టే స్కూల్ ఫీజులు, ట్యూషన్, మొన్న మా పాపకు మ్యాథ్స్ సరిగ్గా రాలేదంటే ట్యూషన్ ఫీజు 70,000 కట్టాం. ఇది రియాలిటీ. సో ఇది 1,60,000 ఓహో ఆహో అని ఏం అనుకోకండి. హాస్పిటల్ పోతే 1 రోజు ఖర్చు కాదు, అలా బిల్లు వేసేస్తుంటారు. అందుకోసమే మనీ ఫర్ వాల్యూ. సో మనీ మీరు పెట్టుకున్న కదా, వాల్యూ ఉంటుంది దీని సబ్జెక్ట్కి. మీ తరతరాలు మీ ఫ్యామిలీకి మీరు
మీరు చెప్పచ్చు అనమాట. అందుకోసం మంచి లైఫ్ కూడా రైట్. దీని వల్ల లక్కీ నేమ్స్ ఇవ్వచ్చు, బిజినెస్ నేమ్స్ ఇవ్వచ్చు, నేమ్ కరెక్షన్స్ కూడా చేయొచ్చు, లక్కీ మొబైల్ నంబర్ సెలెక్ట్ చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వచ్చు, మొబైల్ నంబర్స్ ఇవ్వచ్చు, మళ్ళీ వెహికల్ నంబర్స్ ఇవ్వచ్చు, ఇంకా మన ఫ్యామిలీలో వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ కూడా చేయొచ్చు, మంచి డేట్స్ లో చేయొచ్చు. ఎస్. సో ఇదండి మొత్తం అయితే బెస్ట్ మ్యారేజ్ నుంచి అయితే మీరు కనుక్కోండి. ఆల్రెడీ ఫీజులు ₹1,00,000 దాకా వెళ్ళిపోయినాయి. మీ స్తోమత కాదు, ఎందుకంటే 51,000 అయినప్పుడే అడ్మిషన్ కాలేదు. మీరు ₹1,00,000 తర్వాత మీరే అడ్మిషన్ అవుతారు, మీతో కాదు. నెక్స్ట్ ఇయర్ మీరు ట్రై చేయండి. ఓకేనా? మాకు కూడా ఈ సంవత్సరం చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేదు మాకు, ఎందుకంటే మాకు ఆల్రెడీ గృహప్రవేశమైంది, ఇప్పుడు ఆఫీసు అవన్నీ ఉన్నాయి. ఎవరైనా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళకి చేస్తాం ఆన్లైన్ లో, డైరెక్ట్ చేసే వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయి. సో అందుకోసమే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఫోన్ చేయండి, లేదంటే నో కాంప్రమైజ్. రేట్లో మాత్రం తగ్గించేది ఏముండదు. తర్వాత పుస్తలు మట్టెలు బట్టలు అన్ని మీరే తెచ్చుకోవాలి. అన్ని దీనిలో ఈ ప్యాకేజ్ లో కానీ ఇది ఓన్లీ కేవలం గురుదక్షిణ. ఇక ఈ రోజు షాపింగ్ లోకి వెళ్దాము. ఖచ్చితంగా మీ లక్కీ మొబైల్ నంబర్ కి, లక్కీ వెహికల్ నంబర్ కి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కి మీరు సంప్రదించండి. లక్కీ చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్, సంప్రదించండి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇంకా ఈ రోజు టాపిక్ మనం వెళ్దాం. సో మనం 7, 16, 25 తారీఖులో పుట్టిన వాళ్ళు ముందుగా అయితే వాళ్ళు ఏ కోర్సు తీసుకోవాలి చెప్పేస్తాను. బైపీసీ తీసుకోవచ్చు, ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవచ్చు. ఆర్ట్స్ గ్రూప్స్ అంటే మీకు అందరూ తెలిస్తే HCC వాళ్ళు, తర్వాత బైపీసీ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అసలు ముఖ్యంగా 7, 16, 25 తారీఖులో పుట్టిన వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ తాగి చెప్పడంలో మా ఇంట్లో మా పాపకు 10th క్లాస్. ఆ పాప ఏముంటుందంటే, మా పాప డాక్టర్ హోంవర్క్ వస్తే ఆల్రెడీ గౌరవ డాక్టర్ పొందింది యోగాలో. నేను HCC తీసుకుంటాను అని మా ఇంట్లో మనుషులంటే HCC తీసుకుంటే ఎవరు మా చిల్లర HCC తీసుకుంటాను. అందులో ఏంటి ఎంత క్లేవర్, 90% వస్తాయి. మరి HCC తీసుకోవడానికి ఏంటి అంటే బైపీసీ అంటే భయం ఎక్కువ జనాలకి. అమ్మో అంటారు, హార్డ్వర్క్ చేయాలి కదా. తర్వాత ఇంకోటి 7, 16, 25 తారీఖులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్లు అయితే అద్భుతమైన రిజల్ట్స్ రాయిస్తారు ప్రపంచవ్యాప్తంగా. చాలా అద్భుతం. పేషెంట్ చనిపోయే వాళ్ళని కూడా బతికించే సత్తా 7, 16, 25 తారీఖు వాళ్ళకు ఉంటాయి. సో అందుకోసమే ఇలాంటి జాతకాలు ఈ న్యూమరాలు నమ్మచ్చా అంటే నమ్మాలి, నమ్మి తీరాలి. ఇది జరుగుతుంది ట్రూ. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మంది చూపిస్తాను. నేను 7, 16, 25 తారీఖులో సైంటిస్ట్ ఎట్లా ఉన్నారు, PhD ఎట్లా చేసినారు, నోబెల్ ప్రైజులు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి, అది నేను చూపిస్తాను. సో అందుకని 7, 16, 25 తారీఖులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మీరు బైపీసీ తీసుకుంటే డాక్టర్స్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ ని సేవ్ చేస్తారు. అందరికి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, మీరు ఫేమస్ డాక్టర్ అయిపోతారు వెంటనే. సో అది ఇంకా ఆర్ట్స్ గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత మీకు తిరిగే ఉండదు. సోషియాలిటీ, సమాజం అన్న చాలా ఇష్టం ఉంటుంది. మీరు లాయర్ అవుతారు, లీడర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, సీఎంలు అవుతారు. అరవింద్ కేజ్రీవాల్ కాలేదా 16వ తారీఖులో పుట్టిన అరవింద్ కేజ్రీవాల్. మరి 25వ తారీఖులో పుట్టిన మన ఎవరు వాజ్పేయి గారు, అవునా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాలేదా. ఇలా ఉందా లేదా? అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇది 7, 16, 25 తారీఖులో పుట్టిన వాళ్ళు చక్కగా బైపీసీ తీసుకొని డాక్టర్ కావచ్చు, ఆర్ట్స్ గ్రూప్ తీసుకొని తర్వాత లాయర్లు కావచ్చు, సీఎం కావచ్చు, తర్వాత PhD చేయొచ్చు, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా ఆల్టర్నేట్ కోసం డాక్టర్, ACD, CBI, ED వీళ్ళు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఎప్పటికీ వీళ్ళు ఎంక్వైరీ ఏమైంది, అక్కడ ఏమైంది, ఇలా ఏమైంది, ఇలా అంటారు. అదిగో ఈ రోజు యాంకర్ గారు గ్రీన్ గా ఉన్నారు, ఈ రోజు గురువు గారు ఎల్లో గారు ఉన్నారు, ఇదేంటి డిఫరెంట్ కలర్, గురువారం కదా, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళది సంగతి 7వ తారీఖులో పుట్టిన వాళ్ళు 16, 20. ఇక నెక్స్ట్ 18, 11, 26వ తారీఖు అంటే దీన్ని 7 కేతువు, 8 శని మహారాజ్ అంటారు, హార్డ్ వర్క్ అంటారు. వీళ్ళు ఎంపీసీ, బైపీసీ ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటారు. ముఖ్యంగా పొలిటీషియన్స్ అవుతారు. అంటే ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. 5 నంబర్ అంటే బిజినెస్, 2 నంబర్ అంటే క్రియేటివిటీ, 3 నంబర్ అంటే ఏంటంటే ఫార్చునిటీ కాబట్టి గైడెన్స్, 1 నంబర్ అంటే ఏదైనా చేయగలుగుతారు, 4 నంబర్ అంటే ఫైనాన్షియల్ సెక్టర్, 5 నంబర్ అంటే చెప్పాను కదా బిజినెస్ మ్యాగ్నెట్స్, 6 నంబర్ అంటే లగ్జరీకి సంబంధించింది, 7 అంటే రీసెర్చ్ కి సంబంధించింది, 8 అంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే పొలిటీషియన్ హార్డ్ వర్క్ కదా, 24 గంటలు తీసుకోవాల్సిందే, చావుకోవాల్సిందే, పెళ్లికి పోవాల్సిందే. ఇప్పుడే చావుకోగలుగుతాడు, గంట ఉంది, అదే రేపుతో మనకి పెళ్లికి. ఇది పొలిటీషియన్ సంగతి. అదే మన ఇళ్లలో
చావుకి వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే పెళ్లికి వెళ్తారా? వెళ్ళదు. కానీ పొలిటీషియన్ రకరకాలుగా ఉంటుంది అంతే. సో అందుకోసమే పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, సీఎం, పిఎం అవన్నీ కావచ్చు. 8, 10, 26 తారీఖులో ఉన్నవాళ్ళు. సో మరి పొలిటీషియన్ కావాలంటే వాళ్ళు ఏం చేయాలి? మరి ఖచ్చితంగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవాలి. సో హెచ్ఈసి తీసుకోవాలి. తర్వాత బిఏ అయిన తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోషియాలజీ కానీ తీసుకోవాలి అన్నమాట. సో అట్లా ఉంటుంది వాళ్ళు. సో దాని తర్వాత ఇక 9, 18, 27 తారీఖులో పుట్టినారు ఎంపీ తీసుకోవచ్చు, బైపీ తీసుకోవచ్చు. అసలు 9, 18, 27 తారీఖులో పుట్టిన వాళ్ళు అయితే మెడికల్ ఫీల్డ్ లోనే ఎంఎస్ సర్జన్లు అవుతారు. ఫటాఫట్ ఆపరేషన్ చేస్తూ కోస్తూ కుట్లేస్తూ పంపిస్తూనే ఉంటారు. వేల లక్షల మందికి వీళ్ళు రక్తం కలదూచుంటారు. 9, 18 తర్వాత ఫైర్ స్టేషన్ లో ఉంటారు, వీళ్ళు ఆర్మీలో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు, వివిధ దళాల్లో ఉంటారు అన్నమాట. సో అందుకోసం వీళ్ళు ఐపీఎస్ తర్వాత ఇండస్ట్రీలు బాగా పెట్టుకుంటారు. తర్వాత హాస్పిటల్ కడుతుంటారు. కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళే ఉంటాయండి. ఎగ్జాంపుల్ గా అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ మనం చూస్తుంటాం కదా, ఏఎంసీ ఇవన్నీ గవర్నమెంట్ కి సంబంధించి. ప్రైవేట్ లో కూడా చాలా హాస్పిటల్ పెట్టే అవకాశాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. ఆర్మీలో ఉంటారు. అయితే వీటికి సంబంధించిన ప్రముఖులు 7, 16, 25 తారీఖులో పుట్టిన వాళ్ళు, 9, 11, 26, 9, 18, 20లో ప్రముఖులు ఎవరెవరు ఒకసారి నేను లిస్ట్ ఆల్రెడీ నేను నోట్స్ రాసి పెట్టాను ఇప్పుడు. సో అది నేను చూస్తాను ఒకసారి. సో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఏం సాధించారు అని మనం తెలుసుకున్నాం ఒకసారి. సో 7లో పుట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. 7లో పుట్టిన వాళ్ళు కమల్ హాసన్ ఉన్నాడు. కమల్ హాసన్ ఉన్నాడు. నవంబర్ 17, 1954లో ఉన్నాడు. సో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. విశ్వకవి నోబెల్ శాంతి బహుమతి పొందారు, మొదటి భారతీయుడు. సో రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత సుందరం గారు ఉన్నారు, యోగాచార్య, బెంగళూరు. తర్వాత రేనాల్డ్ ఉన్నాడు, వైద్య మేధావి. మా పాప కూడా ఉంది, ఓమోక్ష వరలింగ హేమమాలిని ఉంది. తర్వాత సర్జన్ ఫ్రాన్షన్ ఉన్నాడు. తర్వాత వీళ్ళు అసలు ఏంటిది 7వ తారీఖు అంటే ఏంటంటే 7 అంటే మోక్ష సంఖ్య, పవిత్ర సంఖ్య. 7 అనేది దైవ సంఖ్య. సప్త వర్ణాలు, సప్త స్వరాలు, సప్త గిరులు, సప్త ఋషులు, సప్త మాత్రికలు. ఈ 25వ తేదీలో జన్మించిన వారు చాలా మంది న్యాయాధిపతులు అయ్యారు. చూడండి 25వ తారీఖు. సో ఇంకా పిఎం కూడా అయినాడు కదా. సో అదేవిధంగా మనకు 25వ తారీఖులో పుట్టిన బాబా రామ్దేవ్ ఉన్నాడు, మెహర్ బాబా ఉన్నాడు, మేడం క్యూరీ చూడండి ఎన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ నోబెల్ ప్రైజ్ తీసుకుంది మేడం క్యూరీ. తర్వాత లుక్వాన్ అంటే సింగపూర్ సృష్టికర్త. తర్వాత బిపిన్ చంద్రపాల్ వీళ్ళంతా ఉన్నారు అన్నమాట. దీని తర్వాత కందుకూరి వీరేశంకర పంతులు ఏప్రిల్ 16వ తారీఖు. తర్వాత ఎంఎస్ స్వామినాథన్. సో తర్వాత సైఫ్ అలీ ఖాన్, గెగ్రియర్ రుచ్పుటిన్ వీళ్ళంతా ఉన్నారన్నమాట. ఓకే. తర్వాత ఇక ఇంకోరు మీకు అందరూ క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా, అంటే ఒక్కొక్కరు ఒక సంఘ సంస్కర్తలు, స్వతంత్ర సమరయోధులు. మహేంద్ర సింగ్ ధోని, ధనాధన్ ధోని అంటారు కదా, ధోని. సో విల్బర్ రైట్. సో తర్వాత సర్ జేమ్స్ యంగ్ స్మిత్ క్లోరోఫామ్ కనుక్కున్నాడు. సో ఇలా రీసెర్చ్ ఇంకా చెప్తాను కదా. ఇప్పుడు మేడం క్యూరీ గురించి చెప్పాను కదా. ఇప్పుడు సివి రామన్ ఎఫెక్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. జహీర్ ఖాన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి సింగింగ్ అబ్బో మామూలు కాదు. తర్వాత యేసుక్రీస్తు కూడా దీంట్లో వేస్తారు 25వ తారీఖు. తర్వాత పండిత్ మదన్ మోహన్ 25వ తారీఖు. సోమనాథ్ చటర్జీ 25వ తారీఖు. సో తర్వాత ఇక జితేంద్ర 7వ తారీఖు. కత్రినా కైఫ్ తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు, ఆమె 16వ తారీఖు. రంగనాథ్ మిశ్రా 25వ తారీఖు. ఇది 7 నెంబర్ గురించి. ఇంకా 8 చూద్దాం. 8 నెంబర్ చూస్తే మనకి ఇక్కడ 999 గోపిచంద్. తర్వాత నెక్స్ట్ గురు బీడా శాస్త్రి. తర్వాత మేరీ రాణి, బ్రిటిష్ రాణి. తర్వాత ధర్మేంద్ర, సిద్ధార్థ, బివి రామన్, శ్రీరంగ నారాయణ బాబు వీళ్ళందరూ. కేసీఆర్ కేసీఆర్ మర్చిపోతామమ్మా 8వ తారీఖు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత నరేంద్ర మోడీ సారు, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ 8వ తారీఖులోనే పుట్టినారు ఇదంతా. తర్వాత సైనా నెహ్వాల్, జ్యోతి బసు, విక్టరీ మేరీ హ్యూగో. తర్వాత ఇంకా షర్మిలా ఠాకూర్, సికే ప్రహ్లాద్, చోకో ప్లాంట్, ప్రపంచ సర్కార్ కళాకారుడు, ప్రఖ్యాత కళాకారుడు. తర్వాత స్వామి శివానంద అనేది చాలా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శరీరం మల్లెపూల వాసనలో వచ్చింది ఆయన.
స్వామి శివానంద. బెంజిన్ ఫ్రాంక్లిన్ అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ బెంజిన్ సభను తీసుకొచ్చిన ఆయన. తర్వాత హైదరాబాద్, మన హైదరాబాద్ పేరు ఉంది హైదరాబాద్, ఆయన కూడా 8వ తారీఖు. నరేంద్ర మోడీ సార్ దేవానంద 26. తర్వాత అల్లు అర్జున్ తెలుసు కదా, కేగనై పుష్ప 8వ తారీఖు. శంకర్ 11వ తారీఖు. రామస్వామి నాయకర్ 11వ తారీఖు. సో లియాండర్ పేస్ 11వ తారీఖు. సో అనిల్ కుంటే 11వ తారీఖు. దేవకాన్ ఆయన కూడా 11వ తారీఖే. యూసుఫ్ పఠాన్ 11వ తారీఖు. జన్నర్ 11వ తారీఖే. తర్వాత గణేష్ ప్రభు 8. వీరకేష్ 26. ఇవి ఇంతమంది ఉన్నారు. వీళ్ళంతా రకరకాల స్పోర్ట్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారు వీళ్ళంతా. ఇక 9 నెంబర్లో ఉన్న వాళ్ళు చూద్దాం ఒకసారి. 9 నెంబర్లో ఉన్న వాళ్ళు ఆర్డి బర్మన్. తర్వాత ఓల్టా. సో ఓల్టా అనే విద్యుత్ కొలమాలని బ్యాటరీని కనుకుంది ఓల్టా, ఆయన సైంటిస్ట్ 9 నెంబరే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి 18వ తారీఖు పుట్టాడు. అదేవిధంగా అఖిలన్ సో 27వ తారీఖు పుట్టాడు. ప్రిన్స్ మహేష్ బాబు 9వ తారీఖు. మహేష్ బాబు తెలియని వాళ్ళు ప్రిన్స్ మహేష్ బాబు. తర్వాత 9వ తారీఖులో పుట్టిన వాళ్ళు బఫ్లోరా, తర్వాత వసుంధరా శ్రీ, తర్వాత ఆర్కే నారాయణ్, తర్వాత సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ, అక్షయ్ కుమార్, శత్రుఘ్న సిన్హా, సోమనాథ్ భారతి, సోమసుందర్ భారతి, తర్వాత బాబీ డియల్, తర్వాత హరిగోవింద్ ఖురానా, నోబెల్ గ్రహీత, సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోవాలి, శశి కపూర్, వీళ్ళంతా ఉన్నారు కదా. తర్వాత హెలెన్ కిల్లర్ డైలీ లిపింగ్ తీసుకొచ్చారు. సో దాని తర్వాత స్వరాజ్ పాల్, ఈయన కూడా పారిశ్రామికవేత్త. శ్రీ జయేంద్ర సరస్వతి, తర్వాత రామ్ చరణ్ తెలుసు గ్లోబల్ స్టార్. సో అలీనాథిన్, తర్వాత మల్ల యుద్ధం వీరుడు, మాత అమృతమైనది, విజయలక్ష్మి పండిత్, రామస్వామి పండిత్, గరిపాటి వెంకటచలం, ఇవంతా కూడా అంటే వీళ్ళంతా ఉన్నారు. అంటే దీన్ని బట్టి వీళ్ళందరూ గురించి ఏం చెప్పానంటే కొన్ని నేను తెలుసుకున్నాయని రాసి పెట్టిన. సో మీ జీవితంలో మీరు ఏం కావాలనేది ఇక్కడ నేను చెప్పేసిన ఆల్రెడీ. మీ లక్ష్యం, మీ జన్మ సంఖ్య, మీ విధి సంఖ్య. జన్మ సంఖ్య చెప్పేసాను, మీకు 9 ఉంటుందా, 8 ఉంటుందా, మరి 7 ఉంటుందా, కానీ విధి సంఖ్య వేరు ఉంటుంది. విధి సంఖ్యలు పుట్టుగా మీ జీవితాలు మారుతుంటాయి. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సదా మీ ప్రేమతో మీ మనీ బాబా పండుగ. హ్యాపీ భారత్. నవ్వండి బాబు, నవ్వండి, గోల్డెన్ టైమ్ స్టార్ నవ్వండి. అదే గురుగారు లైట్ అప్పుడప్పుడు జాక్ ఇస్తుంటారు, జిలాక్ మా స్టూడియోలో జాక్ ఇస్తుంది.